హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విదసం ఆధ్వర్యంలో దళిత సంఘాలు విశాఖలో నిరసన తెలిపాయి. జైల్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద అమిత్ షా దిష్టిబొమ్మతో శవయాత్ర చేసి తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. అమిత్ షా వ్యాఖ్యల పట్ల భారత రాష్ట్రపతి సుమోటోగా స్పందించి చర్యలు తీసుకోవాలని విదసం ఐక్యవేదిక నాయకుడు వెంకట్రావు డిమాండ్ చేశారు. భారత పార్లమెంటు చరిత్రలో మొన్న గురువారం చాలా దుర్దినం. ఇది ప్రజాస్వామ్యానికి చేటు, పార్లమెంటుకి మాయని మచ్చ. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ని అపహేళన చేస్తూ ఇదొక ఫ్యాషన్గా మారిందని చెప్పి సాక్షాత్తు దేశ హోంమంత్రి మాట్లాడటం అంటే ఖండ కావరం, కుల దురహంకారం, అప్రజాస్వామికం, దుర్మార్గం అని చెప్పి మేము ఖండిస్తూ ఉన్నాం. అయ్యా అమిత్ షా గారు, అంబేద్కర్ లేకపోతే ఈ రాజ్యాంగం ఉండేదా? ఈ రాజ్యాంగం లేకపోతే నువ్వు హోమ్ మినిస్టర్ అయి ఉండేవాడువా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది అతని తప్పిదాన్ని సరిదిద్ది అతని నోరును అదుపులో పెట్టుకోమని చెప్పాల్సినటువంటి ప్రధాని మోడీ తిరిగి దీన్ని రాజకీయం చేస్తూ అటు కాంగ్రెస్కో ఇంకో పార్టీకో వేరే ఆపాదించడం కోసం ప్రజల్ని గందరగోళానికి గురి చేసింది మోడీ ప్రభుత్వం. మీరు ఎన్ని జిమ్మిక్కలు చేసినా, మీరు చేసినటువంటి దుర్మార్గ వ్యాఖ్యలు ఈ దేశమే కాదు ప్రపంచమంతా విన్నాయి. ప్రపంచమంతా బాబాసాహెబ్ అంబేద్కర్ని కీర్తిస్తూ ఉంటే మీరు దూషిస్తారా, అపహేళన చేస్తారా? ఇది అన్యాయం. భారత రాజ్యాంగం ఆర్టికల్ 75 క్లాజ్ నెంబర్ 2 ప్రకారం భారత రాష్ట్రపతికి ఈ మంత్రివర్గం మీద అన్ని అధికారాలు ఉన్నాయి. ఆవిడ ఈవేళ అన్నారు కదా, ఆదివాసీ బిడ్డని ఉన్నతాసనం మీద కూర్చోబెట్టామని చెప్పి. మరి అదే ఆదివాసీ బిడ్డ ఆదివాసీ హక్కుల రక్షణ కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్కి అవమానం జరుగుతూ ఉంటే సోదరి రాష్ట్రపతి గారు ముర్ము గారు స్పందించాలి, సుమోటోగా స్పందించాలి. ఇవాళ మోడీ మంత్రివర్గం నుండి అమిత్ షాని తక్షణమే బర్తరఫ్ చేయాలి. నిన్న పార్లమెంటరీ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో 4-5 కేసులు నమోదైనవి, కానీ అసలైన కేసు నమోదు చేయలేదు ఆ పోలీసులు. మేము అడుగుతూ ఉన్నాం, మీరు నమోదు చేయాల్సినటువంటి కేసులు రాహుల్ గాంధీ కింద పడ్డాడనో లేదంటే ఇంకో సింగు వెనకాల పడ్డాడనో అది కాదు. మీరు నమోదు చేసిన కేసులు ఈ పార్లమెంటు నిన్న జరిగినటువంటి ఘటనలో అమిత్ షా మాట్లాడిన మాటపై SC/ST అట్రాసిటీ యాక్ట్ 89, 31A, 25A, RS ప్రకారం అతని మీద అట్రాసిటీ కేసు నమోదు చేయండి అని చెప్పి, సుమోటోగా నమోదు చేయమని చెప్పి ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ వారిని డిమాండ్ చేస్తూ మీ ద్వారా మరొకసారి ఈ మనువాదులకి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ప్రజాస్వామ్యంలో బతుకుతూ ఉన్నారు. రాజ్యాంగం మిమ్మల్ని బతికిస్తూ ఉంది. రాజ్యాంగం మీకు హక్కులు కల్పించింది. అటువంటి రాజ్యాంగాన్ని అపహేళన చేస్తే మనువాదులారా, మీరు ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలుసు. ఈ దేశంలో ఆధిపత్యం చేస్తున్న ఆరులు ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలుసు. తిరిగి అక్కడికే మీరు వెళ్ళాల్సి వస్తుంది. రాజ్యాంగాన్ని సమ్మతించిన వాడు ఎవరో కూడా ఈ దేశంలో ఉండేటువంటి హక్కు లేదు. రాజ్యాంగాన్ని అపహేళన చేసేవాడు ఎవరైనా సరే ఈ దేశంలో ఉండేటువంటి హక్కు లేదు. మీరు అవసరమైతే ఈ దేశాన్ని వదిలిపోండి, లేదా ఈ దేశంలో ఉండాలనుకుంటే రాజ్యాంగాన్ని అంగీకరించాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.